సాంస్కృతిక విప్లవోద్యమ సారథి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మన కామారెడ్డికి విచ్చేసినటువంటి శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మాజీ శాసనసభ్యులు అన్న జాజాల సురేందర్ గారు, బీసీ సంఘాల ప్రతినిధి శివన్న గారు, సంపత్ గారు, ఇంకా విచ్చేసినటువంటి అందరికి కూడా కుల సంఘాల ప్రతినిధులు పెద్దలందరికీ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ. బీసీల గొంతుకగా మేడం కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఈ రాష్ట్ర కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ మన కామారెడ్డి వేదికగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఒక కాకి లెక్క ఎందుకన్నదో తెలియదు 42% స్థానిక సంస్థల్లో బీసీలకు మేము అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది డిక్లరేషన్. ఇక్కడ దాని ప్రకారమైనా బీసీ జనగణన ప్రకారం మీరు చేయకున్నా కనీసం దాని ప్రకారమైనా మీరు చేయండి, బీసీలకు న్యాయం జరగాలి. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచింది, 77 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ దేశంలో మరి బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఏ రంగంలో కూడా లేదు. విద్య కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ అందని పనులుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారు మేడం గారు ఇదివరకే చెప్పిండ్రు, అన్ని రంగాల్లో కూడా బీసీలకు సాధారణ స్థాయి నుంచి ఇటు వాళ్ళు బ్రతకడానికి వెన్నుదన్నుగా నిలబడి ప్రధానంగా బీసీల వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతు బంధును, తర్వాత రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలను, ఉచిత విద్యుత్తును ఇచ్చి వ్యవసాయ స్థిరీకరణ చేసి బీసీలకు, అలాగే కుల వృత్తులకు, అటు మత్స్యకారులకైతేనేంది, ఇటు అన్ని కులాలు, ఒక్క కులం అని కాదు అన్ని కులాలకు కూడా, కుల వృత్తులకు అన్నిటికి కూడా ప్రాధాన్యతనిచ్చి అందరికీ వెనుదన్నుగా అటు దళితులు, మైనారిటీలు, బీసీలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పాలనలో మరి వివక్షకు గురై వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు వెన్నుదన్నుగా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి పాలన సుభిక్షమైనటువంటి పాలన ఉండే. మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత బీసీల వెనుకబాటు స్పష్టంగా కనబడ్డది. వ్యవసాయానికి, కుల వృత్తులకు అన్ని రకాల బంధులు కూడా బంద్ అయిపోయినాయి. అటు రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. అలాగే రాజకీయ అవకాశాలు కూడా తగ్గినాయి. అన్ని రెడ్డిలకి లిస్టు జాబితాలు అయితే వేస్తే చూసిరు, మీరు అందరు సోషల్ మీడియా చూస్తుంటారు. ఏ కార్పొరేషన్ చూసినా రెడ్డే, ఏ ఉన్నత పదవి చూసినా రెడ్డే. వాళ్ళకు వ్యతిరేకమని కాదు, మేమెంతో మాకంతా కులాల వారిగా అందరికీ న్యాయంగా అందాల్సినటువంటి వాటా అందాలనేటువంటి ప్రధాన డిమాండ్తోని ఇవాళ మనకు సపోర్టుగా మరి చాలామంది మీరు 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 ఎందుకు నాయకత్వం వహించద్దు బీసీల పక్షాన, తను అగ్రకులం కదా, అగ్రవర్ణం కదా అంటే బీసీగా నేను కానీ ఇంకొకరు కానీ దశాబ్దాలుగా నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. ఎవరిని నిందించడం కాదు ఇక్కడ. కానీ వాళ్ళని ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? కమ్మేస్తున్నాయి. రాజ్యసభ ఇస్తాయి, ఎమ్మెల్యే ఇస్తాయి, ఎమ్మెల్సీ ఇస్తాయి, లేకపోతే ముఖ్యమంత్రి క్యాండిడేట్ నువ్వే అని మభ్య పెడితే బీసీలకు అందాల్సింది అందకుండా ఆ ఒక్కరు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఆ ఒక్కరికి అవకాశాలు అందుతున్నాయి. అట్లా కాదు. మరి బీసీయేతర బిడ్డ అయినప్పటికీ మడమ తిప్పని, మాట తప్పని నాయకత్వ లక్షణాలు సార్ కేసీఆర్ గారి నుంచి, ఉద్యమ దళపతి నుంచి అందుకున్నటువంటి కవిత గారు మరి ఈ సందర్భంగా ముందుకొచ్చి ఈ ఒక్క ఉద్యమం అని కాదు, దశాబ్దాలుగా నానినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును మరి ఢిల్లీలో దీక్ష జరిపి ఆ బిల్లును కూడా సాధించారు. ఏది తాను నినదించినా, ఏది ముందుకు నడిచినా, తన మాట నోట్లో ఏది వచ్చినా అది విజయవంతం అవుతుంది. సాంస్కృతిక విప్లవం తెలంగాణలో వచ్చింది. ప్రజలు సంస్కృతిని, సంప్రదాయాల్ని మళ్ళీ కొనసాగించిండ్రు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది. అలాగే బీసీ బిల్లు కూడా మరి అసెంబ్లీలో పెట్టబడ్డది. విద్యా ఉద్యోగ అవకాశాలకు ఒకటి, రాజకీయ ప్రాతినిధ్యాలకు ఒకటి. ఇట్లా ఏదైనా మనం అందరం మరి వారికి బీసీ కులాలుగా, నేను ఒక బీసీ బిడ్డగా వారికి ధన్యవాదాలు చెప్తూ, ఇది మేడం మా చిన్నమల్లారెడ్డి 14వ వార్డు, మీరు సాంస్కృతిక విప్లవం అప్పుడు బతుకమ్మ కూడా చిన్నమల్లారెడ్డిలో మొదలుపెట్టిండ్రు. మరి ఏది చేసినా చిన్నమల్లారెడ్డి, ఇది పేరుకే చిన్నమల్లారెడ్డి, పెద్దగా మరి ఈ కామారెడ్డి డిక్లరేషన్ సాధించే విధంగా, ఢిల్లీ మెడల్ వంచే విధంగా, తప్పకుండా సాధించే విధంగా ఈ కార్యక్రమం, ఈ సమావేశం, ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపకరిస్తుందని, మేమంతా మీ వెన్నంటే ఉంటామని, మాకు ముందు మీరు నిలబడి నాయకత్వం వహించి ఉద్యమాన్ని చేస్తున్న సందర్భంగా మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ విచ్చేసినటువంటి బీసీ బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం,
జై బీసీ.